నిన్నటి వరకు పేమెంటు ఈవెంట్ జరిగిన తర్వాత కూడా అదే రకంగా పేమెంట్స్ చేశాము. ఎక్కడ ఏమాత్రం అందులో మార్పు లేదు. అందుకనే వాళ్ళు అంత సపోర్ట్ చేశారు మనల్ని. చైర్మన్ గారు రామోజీరావు గారు మాట మీద ఉండే మనిషి. ఎప్పటికైనా ఆళ్ళ డబ్బులు రూపాయితో సహా వాళ్ళకి తప్పనిసరిగా చెల్లుబాటు అవుతుంది అనేది వాళ్ళకి తెలుసండి. అవును. ప్రతి ఒక్కళ్ళకి గూడా చివర్లో వెతికి మరీ వాళ్ళకి అమౌంట్స్ ట్రాన్స్‌ఫర్ చేశాం. అంటే కొంతమంది 1, 2 ఇయర్స్ నుంచి ఇంట్రెస్ట్‌లు తీసుకోనాళ్ళు, ఆళ్ళేదో దేశాలు వదిలి ఎళ్ళిపోయినాళ్ళు. ఆళ్ళను గూడా ఫోన్‌లు చేసి, ఆళ్ళ అడ్రెస్‌లు ట్రేస్ చేసి, వాళ్ళకందరికీ గూడా ప్రతి ఒక్కళ్ళకి ఆళ్ళ అకౌంట్‌లో డబ్బులు పడేటట్టు చేశాము. కానీ ప్రతి ఖాతాదారుకు కూడా గ్రూప్ యాహ్! చైర్మన్ గారి దగ్గర నుంచి అప్పుడు ఒక లేఖ గూడా వెళ్ళిందని తెలిసింది. అవునండి. కొంతమంది మా డబ్బులు మీ దగ్గరనే ఉంచండి, భద్రంగా ఉంటాయి ఆ! అని అన్నవాళ్ళు గూడా ఉన్నారని విన్నాం అప్పుడు. అసలు డిపాజిట్ వెనక్కిచ్చేస్తున్నప్పుడు కళ్ళనీళ్ళు పెట్టుకున్న వాళ్ళున్నారు. హ్మ్. ఎందుకంటే మాకీ వడ్డీతో ప్రతి మాసం మాకు మంచిగా జరిగిపోయేది. ఇప్పుడు మేము ఈ డబ్బులు ఎక్కడేసుకోవాలి? మాకు అంత ఇంట్రెస్ట్ అమౌంట్ ఎలా వస్తుంది? రాదు. అదీగాక ఆ డబ్బులుంటే ఎవరో ఒకళ్ళు పట్టుకెళ్ళిపోతారు ముందు. ఆ భయం చాలా మందికండి. అవును. మా దగ్గర ఉండనివ్వరు. హ్మ్. యూ నో పట్టుకెళ్ళిపోతారు. మేము చాలా నష్టపోతామని ఆహ్, ఏడ్చిన వాళ్ళున్నారండి.